మ్యాచ్ బాక్స్ గీస్తే వస్తుంది అగ్గి. అందరికి హ్యాపీ భోగి. వెల్కమ్ టు హలో మచ్చాస్. చెప్పరా మీరు? హాయ్ భోగి. హాయ్ భోగి. ఈ ముగ్గురు ఒకసారి ఇది చూడండి ఎట్లుందో. అబ్బా ఇప్పుడు చూడండి. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు హలో మచ్చాస్. చెప్పరా మీరు? హాయ్ భోగి. హాయ్ భోగి. హాయ్ భోగి అంట. హ్యాపీ భోగి అందరికి. హ్యాపీ భోగి అందరికి. హాయ్ అంటే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ మనకి మధుర అపార్ట్మెంట్స్ అని ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కనిపిస్తుందా? అక్కడికి మనకైతే ఇన్విటేషన్ వచ్చిందనమాట. భోగి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రండి అనేసి. మనం అంటే వెంటనే త్వరని వచ్చేసినాం బండి వేసుకొని. ఎట్లా మన ఇంటికాడ మనం చేసుకోము, ఏడన్నా సెలబ్రేట్ చేద్దామని వచ్చినాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు. పిలవగానే ఎర్లీ మార్నింగ్ పమ్ము లేచి స్నానం చేసి వచ్చినందుకు అంతా వచ్చినాము. ఇంకా వనాలు ఇద్దరు రావాలా, శివ అరుంగడ్ రావాలా. చూద్దాం ఎన్ని గంటలకు వస్తారు. బూడిద అయిపోయాక వస్తారు, అవ్వకనే వస్తారు. ఒకసారి చూద్దాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. అందరికి హ్యాపీ భోగి. అబ్బా నేర్చుకొని వచ్చింది ఫ్రెండ్స్. గీ స్పెల్లింగ్ చెప్పు. ఓకే నువ్వేమే నందిక మాట్లాడలే? మాట్లాడరావు డాడ్ అండి. హాయ్ హలో. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అపార్ట్మెంట్స్కి ఇన్వైట్ చేసినందుకు భోగి సెలబ్రేషన్స్కి. ఖచ్చితంగా పాప అక్క చాలా ట్రై చేసింది. 5Kనా? 5:30కి అనుకుంటా. 5:30కి కరెక్ట్ 5:30కి కాల్ చేశారు. కాకపోతే మనం అందరు నిద్ర పోయినారు. అంటే అలవాటు లేని పని కదా కొంచెం, కానీ లేట్ వచ్చారనమాట. సరే ఇంకా చూసేద్దాం భోగి సెలబ్రేషన్స్ ఎక్కడ చేరు. ఏమండి ముగ్గులు ఈ ముగ్గుల పోటీలు అనేటివి జరిగినాయి అనమాట మొన్న. ఈ ముగ్గులు ఒకసారి ఇది చూడండి ఎట్లుందో. అబ్బా ఇప్పుడు చూడండి గైస్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఒకసారి ఈ ముగ్గు వేసిన వాళ్ళు ఎవరండి? చిన్న పాప. ఓకే నైస్. చిన్న పాప. ఓకే రథం వేశారు. రథంలేమ్మా రథం కాకపోతే తాళ్ళు కొంచెం ఇదైపోయినాయి. అక్క అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ పక్కన ట్యూషన్ ఉందన్నమాట. ట్యూషన్ చెప్పడానికి వెళ్తారనమాట. అక్క వేశారంట హ్యాపీ సంక్రాంతి. అదే చూసా చేతబడి. ఎప్పుడు జరిగినా ఏ ఫెస్టివల్స్ జరిగినా ఇట్లనే ఎంజాయ్ చేస్తారు అపార్ట్మెంట్ అంతా. ఇంకా అపార్ట్మెంట్ అంటేనే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది అనమాట. మేలు ఇండివిజువల్ ఉంటే ఎక్కడెక్కడో సైడ్ ఉన్నట్టు, అంటే ఎంజాయ్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్సే రావాలా లేదా రిలేటివ్సే రావాలన్నమాట. ఇక్కడైతే అట్లా కాదు. పక్కనింటి వాళ్ళు డోర్ కొట్టేసి పిలిచేయచ్చు అనమాట. డోర్ కొట్టేసి ఓకే అవును. పెద్ద డీజే నాకు రాదు. డీజే అదే వస్తుంది. అంతా వస్తుంది. ఇద్దాం మైక్. ఇప్పుడు వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారనమాట. వీళ్ళిద్దరు చేయరా? ఖచ్చితంగా వినాయలు వచ్చేదా ఆ భోగి మంటలన్నీ ఆరిపోయి బూడిద అయిపోయినాక వస్తారు. ఇంకా రాలే. అదే అన్నమాట మన వల్ల డెడికేషన్ టైం అట్లుంటుంది. అవునవును ఈవినింగ్ భోగి పళ్ళు. అదే వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైట్.
ఈ అపార్ట్మెంట్స్కి. మధుర. అది కాక ఒకటి చెప్పాలండి, పునర్వికాకి ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు మనీ కలెక్ట్ చేశారనమాట. దాదాపు ఒక 16 to 16K కలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఓయమ్మ అంత మనీ అన్నా కూడా నాకైతే మాటలు రాలే ఇంకేం చెప్పాలో. కాకపోతే నిన్న నైటే కొంచెం ఒక విషయం తెలిసిందనమాట. పాపకి ఏదో పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి హెల్ప్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికీ, అంటే రియాక్ట్ అయిన పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు అందరికి. హాయ్, అంతా బాగున్నారాను? అంత బాగున్నారా? హ్యాపీ భోగి అందరికి. హ్యాపీ భోగి అందరికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి? హ్యాపీ భోగి అందరికి. నర్సరీ. ఏ స్కూల్? వచ్చారు. ఈ నేలు హీరో ఎంట్రీ. టైంకి వచ్చారు చూడు. చెప్పలేదా గైస్, ఇదంతా భోగి మంటలు బూడిదైనాక వస్తారని. హాయ్ బ్రో, హ్యాపీ భోగి. 10 గంటలకు రామని వచ్చింది మెసేజ్. ఎవరు బ్రో? ఎవరు చెప్పినారు చెప్పినారు బ్రో? నాకు మెసేజ్ అట్లా వచ్చింటుంది. ఏం లేదు, అది బొట్టు పెట్టుకోండి. లేదు అది ఫస్ట్లో వీళ్ళంతా పూజ చేసినారు. అది పెట్టుకో. బొట్టు పెట్టుకోరా. నిజంగా మేమంతా ఇట్లా తీసుకొని ఇట్లా పైకి అనుకుంటాం. తీసుకోరా, ఆ బూడిది ఒకటి తీసుకోండి. కుడి చేస్తారా లొడ్డా? పెట్టుకోరే. అయ్ అంతా పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నాం రా. పెట్టుకో. పెట్టుకోరా, నువ్వు పెట్టుకోరా. బాబు ఏదో తింటున్నాడు బిజీగా. అక్కడ చూడండి. పెట్టుకోరు. లేదు తిక్క ఏం లే, పెట్టుకో. నిజం రా, పెట్టుకున్నాంలే, పెట్టుకో అంతే. ఎదురా బాగుంది. ఏంది ఎదురా? ఎక్కడైతే టీ చేసామో మేము ఇప్పుడు అక్కడే వేసేస్తున్నాం. అయ్యో భోగిపాలు చేసేసరే. మురళి ఏమో ఊపింది ఉన్నాడు. లేదండి మనకి రాదు. లేదు నేనే తీస్తా. లేదు మనకి రాదు. లేదు అయ్యో, నేను టీ కొంచెం చల్లగా ఉంటే దాంట్లోకి పెట్టి వేడి చేస్తున్నారు. వేడి చేసి దీంట్లోకి వేసారు అన్నమాట. అదే తీసా. అయ్యో వేడి టీ విత్ వేడి. మాట్లాడినాను ఇక. ఒక పాట పాడు, అంటే భోగి గురించి. నువ్వు భోగి గురించి పట్టుకోరా. అవును నేను సార్. భోగిని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు ఒక పాట రూపంలో చెప్పు. పాడు సుబ్బలక్ష్మి, పాడు ఏదన్నా పాట పాడు. సర్లే పాట పాడు, అది వద్దులే, ఏదన్నా పాట పాడు. పాడు. ఇద్దరిలో ఎవరో ఒకరు పాడేంత వరకు ఇడిచిపెట్టాను నేను. ఎవరో ఒకరు పాడండి. ఒకటి ఐడియా అయినా ఇవ్వచ్చుగా, పాడతాం. ఐడియాలు ఇస్తే మీరు యాక్టర్లు ఎందుకు అవుతారు? అది కొటేషన్. ఇంకొక కోట్ వచ్చింది అన్నమాట. చెప్పు. మ్యాచ్ బాక్స్ గీస్తే వస్తుంది అగ్గి, అందరికి హ్యాపీ భోగి. చెప్పించిన
డాన్స్ చేస్తే రాదు ఏం కాదు ఊరికే ఇచ్చిత్తరంగా దిగుతా ఉంటాడు రాదు ఏం కాదు ఊరికే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. స్టాల్ కూడా ఎత్తికినారు సగాలు. హాయ్ అండి, టీ ఎట్లుందండి? బాగుందండి. పంచ రివర్స్ పంచ ఫన్ జస్ట్ దాంట్లోకి వేస్తా. అయ్యో స్వామి స్వామి దాంట్లోకి నువ్వు గ్లాస్ వేసి అచ్చా 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 పాపం అది బూడిది పాలు అయిపోయా. ఏంది మాధురు అంత అట్లా వేస్తావు నువ్వు? అందుకే అయితే ఏం మాట్లాడలే. పాపం డిస్టర్బ్ చేసాము పొద్దున్నే. అవునా, ఓకే. అది చెప్పాలి కదా మేము మాట్లాడము లేకోకుంటే. ఉండ మైక్ పెట్టరా. ఎవడన్నా బూడిద పెట్టుకుంటాడు పాత సామాన్లన్నీ వేసి పాత बादाम बादाम में दादा का चाह बादाम आमा का चेंगाई को बुबू भाजा बादाम